వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి మీద గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతికి ఆయనకు మధ్య రిలేషన్ ఉంది అని చెప్పి ఆమె భర్త చేసినటువంటి వ్యాఖ్యలు, దీనికి సంబంధించి మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. సో దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి స్పందించడం జరిగింది. వాస్తవానికి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని మొదటిగా విశాఖపట్నంలోనే కలవటం జరిగిందని, అది కూడా అధికారికంగా కలవటం జరిగిందని, ఆ తర్వాత ఆమె తనకు కొడుకు పుట్టాడని చెప్పడంతో శుభాకాంక్షలు తెలియజేశానని, ఆ తర్వాత తాడేపల్లిలో విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చినప్పుడు ఆశీర్వదించడం జరిగిందని, ఆ అమ్మాయిని ఎప్పుడూ కూడా ఒక కూతురులానే భావించాను తప్ప తనకు ఆ అమ్మాయికి మధ్యలో ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన మీద ఆరోపణలు చేస్తూ తన పరువుని దిగజార్చడానికి కొంతమంది మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప ఇందులో వాస్తవాలు లేవని, కావాలంటే ఈ విషయాన్ని తన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తానని, తనకు ఏ పాపం తెలియదు అని చెప్పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది.